సార్ నేను ఇప్పుడు అడిగేది కేవలం గ్రామీణ ప్రజల కోసం. ఆడ అయినా సరే, మగ అయినా సరే. ఇద్దరు అక్రమంగా సంబంధం పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పొలాల్లో గాని, ఇంకెక్కడైనా కానిచ్చేస్తున్నారు. ఆ భర్తని గాని, ఆ భార్యని గాని వేధిస్తున్నారు విడిగాతుకాలు ఇవ్వకుండా. కుటుంబాన్ని చూసుకోకుండా. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్న వాళ్ళు కోర్టుని ఏ విధంగా ఆశ్రయించి అందులోంచి వాళ్ళు బయటికి రావచ్చు ఆ బంధంలోంచి? ఖచ్చితంగా దీనికి సంబంధించి పెద్ద మనుషుల ద్వారా, చర్చల ద్వారా వాళ్ళ దగ్గర ఏదైతే ఆధారాలు ఉంటాయో అవన్నీ తెప్పించుకొని డెస్ట్రాయ్ చేసుకోవడం అనేది చేయొచ్చు. ఒకటి, పెద్ద మనుషుల ద్వారా కానప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నన్ను మనోవేదనకు గురి చేస్తున్నాడు, అనుకోని పరిస్థితిలో నేను అక్రమ సంబంధం అతనితో ఏర్పాటు చేసుకున్నాను, జరిగింది, తప్పైపోయింది, ప్రస్తుతం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నా బాడీ నా ఇష్టం అన్నప్పుడు నేను ఎవరితోటి నేను అనుభవించాలని కూడా నా ఇష్టమే. కాబట్టి నాకు ఇష్టం లేకుండా అతను నన్ను ఇప్పుడు రమ్మని అంటాం కానీ, గతంలో జరిగిన వాటిని ఆధారం చేసుకొని బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇవన్నీ చట్టరీత్యా నేరం. దాని మీద చర్య తీసుకోవచ్చు. పోలీసు వాళ్ళు కూడా తప్పకుండా చర్య తీసుకొని నీ వ్యక్తిగత స్వాతంత్రం, స్వేచ్ఛ, హక్కుల్ని కాపాడతారు. ఓకే సార్, ఇంకొకటి ఒకటి ఏంటంటే స్త్రీ అనుమతి లేకుండా స్త్రీ బాడీని టచ్ చేయకూడదు. అలానే పురుషుడి అనుమతి లేకుండా పురుషుని బాడీని కూడా టచ్ చేయకూడదా? దానికి కోర్టు పరిగణలో తీసుకొని విచారణ జరిపించే అవకాశాలు? ఇక్కడ పురుషుడు స్త్రీ కాదండి, వ్యక్తిగతంగా